నమస్కారం. నా పేరు రేఖ. ఇప్పుడు ఎలాగో కొంచెం టైంది కాబట్టి అందరూ కూర్చొని నేను కొన్ని మంచి మాటలు చెప్తాను. శ్రద్ధగా ఉన్నది, చాలా శ్రద్ధగా కూర్చోండి. నీ మీద నువ్వే ఆధారపడు, ఇంకెవరి మీద ఆధారపడదు. సత్యాన్ని సత్యంగా తెలుసుకో, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో. నీలోని శక్తి సామర్థ్యాలను బయటికి తీసి వాటిని మంచి పనులు చేయడానికి ఉపయోగించు. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచి పనులు చేయి. ద్వేషంతో సాధించలేని ప్రేమతో సాధించు, కత్తితో సాధించలేని కరుణతో సాధించు. నీ కోపమే నీ శత్రువు, నీ శాపమే నీకు రక్ష. చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండు, మంచి వాళ్ళకి దగ్గరగా ఉండు. ఆడిన మాట తప్పరాదు, అసత్యం పలకరాదు, ఇతనిపై చాడలు చెప్పరాదు, కూతురు మాట్లాడాలి. మనసు అదుపులో ఉంటే మాట అదుపులో ఉంటుంది, మాట అదుపులో ఉంటే మంచి గౌరవం లభిస్తుంది, మంచితనం కలగాలని నిలిచి ఉంటుంది, మోసం ఎప్పటికైనా బయటపడుతుంది. మంచితనం పెంచుకో, తెలివితేటలు పెంచుకో, శక్తి సామర్థ్యాలు పెంచుకో, ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది, ధ్యానం చేస్తే మనస్సు శుభ్రపడుతుంది. అహంకారం అనే విషయాన్ని తాగవద్దు, వినయం అనే అమృతాన్ని సేవించు. జ్ఞానానికి మించిన సంపద లేదు, వినయానికి మించిన ఆభరణం లేదు, కర్ణకి మించిన సిద్ధాంతం లేదు, మానవత్వానికి మించిన మతం లేదు. కులం కన్నా గుణం విన్నా, మతం కన్నా మానవత్వం విన్నా, జాతి కన్నా నీతి విన్నా, ధనం కన్నా గర్వం విన్నా. గొరవసి ముఖానికి చేటు, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు. కష్టపడి కృషితో ఆస్తి తిరుగుచ్చు. అగ్నితో అగ్ని చల్లారినట్లు పగతో పగ చల్లారదు. నీరు అగ్ని నాటుతూ వేసినట్లు ప్రేమ పగ చల్లార్చింది. మనసు